యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలమును బట్టి ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరూ నుండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరును మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకొందురు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము. వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో ఖడ్గమే కనబడుచున్నది. అది పదును గలదై మెరుగుపెట్టి ఉన్నది. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది. తలతలలాడునట్లు అది మెరుగుపెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువాని యొద్ద నుంచబడి ఉండెను. హతము చేయువాడు పట్టుకున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలు వేయుము. అది నా జనుల మీదకిని ఇశ్రాయేలీయుల ప్రధానుల మీదకిని వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరుచుకొనుము. శోధన కలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చరుచుకొనుచు సమాచారము ప్రవచింపుము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది. అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది. వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికములగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను. అయ్యయ్యో, అది తలతలలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండుము. కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము. ఎక్కడ నీకు పనియుండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరుచుకొని నా క్రోధము తీర్చుకొందును. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశములో నుండి వచ్చినట్లు సూచించుటకై యొక్క హస్తరూపము గీయుము. పట్టణపు వీధి కొనను దాని గీయుము. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యోధాదేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచమనియు, దెబ్బలు వేయుమనియు, ముట్టడి దెబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తన కుడితట్టున శకునము కనబడెను. ప్రమాణములు చేసుకొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును.
అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును. కాబట్టి ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకొని నందునను నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొని నందునను మీరు చెయ్యి చిక్కి ఉన్నారు. గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీలకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, తటాలమును తీసివేయుము, కిరీటమును ఎత్తుము. ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనునిగాను గనుని నీచునిగాను చేయుము. నేను దానిని పడద్రోయుదును. దాని స్వాస్యకర్త వచ్చు వరకు అదియు నిలువదు. అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము, అమ్మోనీయులను గూర్చియు వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హతము చేయుటకు ఖడ్గమే దూయబడి ఉన్నది. తలతలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధ చేయుటకు దూయబడి ఉన్నది. శకునగాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోష సమాప్తి కాలమున శిక్ష నొంది హతులైన దుర్మార్గులు మెడల ప్రక్కను అది నిన్ను పడవేయును. ఖడ్గమును వరలో వేయుము. నీవు సృష్టింపబడిన స్థలములోనే, నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను, నా ఉగ్రతాగ్నిని నీ మీద రగులబెట్టెదను. నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను. అగ్ని నిన్ను మృంగును, నీ రక్తము దేశములో కారును. నీవెన్నటికి జ్ఞాపకమునకు రాకయుందువు. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను.